ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. ఎక్కడ తేడా వస్తోంది? అంత అద్భుతమైనటువంటి బింబం వాళ్ళందరినీ చూడడం అంత తేలిక కాదు. ఇన్ని చూడాలనుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు ఈ 8 లింగాల్ని చూసేద్దాం అనుకుంటున్నావా? లక్ష్మీదేవి నారాయణమూర్తి కాళ్ళు పట్టడం చూద్దాం అనుకుంటున్నావా? చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టి చూద్దాం అనుకుంటున్నావా? ఇన్ని విశేషాలు చూద్దాం అనుకుంటున్నావా? ఏష, అదిగో ఆ బింబం వంక చూడు చాలు. ఆ బింబం వంక చూసి బింబానికి నమస్కారం చేయి చాలు. ఇంతమంది యొక్క ఇన్ని విభూతులను, ఇన్ని విశేషాలని నువ్వు చూసేసావు రామా. ఇప్పుడు ఆ భావన చేస్తూ చూస్తే ఆ దృష్టాన్నే పొందేస్తారు. కాబట్టి ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద. స్కందుడు అంటే జారిపడినవాడు అని ఒక అర్థం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గర్భస్రావమైతే ఉత్పత్తి అయినవాడు కాబట్టి స్కందుడు అని ఒక పేరు. కానీ అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర, అది స్కందుని యొక్క శక్తి. ఎవరు తనకి మిత్రులుగా ఉంటారో, ఎవరు తనకి మిత్రులుగా అన్న మాటకు అర్థం ఎవరు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటారో అటువంటి వారు ఏ ప్రార్థన చెయ్యవలసిన అవసరం లేకుండా వెంటనే అటువంటి వారిని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి వాడెవరో ఆయన సుబ్రహ్మణ్యుడు. అందుకే అసలు ఫలశ్రుతి చెప్పడం అలవాటు లేనటువంటి వాల్మీకి మహర్షి శ్రీరామాయణం బాలకాండలో స్కందోత్పత్తి చెప్తే ఇది భక్తితో చదివినటువంటి వారు ఎవరున్నారో వారందరూ కూడా స్కంద సాలోక్యతాం వ్రజేత్ అన్నారు. వారు స్కందలోకాన్ని చేరుతున్నారు అన్నారు. శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేసి ఆఖరణ కోరుకున్నారు, నా ఊపిరి ఆగిపోయేటప్పుడు, ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి సుబ్రహ్మణ్య స్వరూపము నా హృదయమునందు ప్రకాశించుగాక, నేను సుబ్రహ్మణ్య లోకమును చేరేదనుగాక అని అడిగారు. సుబ్రహ్మణ్యుడు శివకేశవ అభేదతత్వానికి ప్రతీక. ఎందుకంటే ఇప్పటికీ ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంది, మురుగన్ మరుమగన్ అంటారు. వాళ్ళు మురుగన్ అంటే అందగాడు, మరుమగన్ అంటే అల్లుడు. అందగాడు మా అల్లుడు అని. శివుడు మహాందగాడు, అమ్మవారు అంతకన్నా సౌందర్య ఖని. అటువంటి శివాల యొక్క తేజోసంభూతుడు సుబ్రహ్మణ్యుడు. అటువంటి వాడు విష్ణువు యొక్క కుమార్తె అయినటువంటి శ్రీవల్లిని పరిణయమాడాడు. కాబట్టి విష్ణువుకి మేనల్లుడు అల్లుడయ్యాడు. మురుగన్ మరుమగన్, అందమైన మేనల్లుడే నా అల్లుడు అని ద్రవిడ దేశంలో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేసి పూజ చేసినంత మాత్రం చేత అటు పరమశివుడు, ఇటు పార్వతీదేవి, అటు విష్ణువు, ఇటు లక్ష్మీదేవి అందరూ కూడా ప్రీతి చెందుతారు. ఆయనకి ఏమీ అక్కర్లేదు. ఆయనకి ధర్మం ఎవరు పట్టుకున్నారో వారి ఎడల ప్రీతి. అందుకే చూడండి, గురుస్వరూపంగా ఆయన యొక్క ఆ ప్రధానమైనటువంటి 6 క్షేత్రాల్లో గోచీ పెట్టుకుని చేతిలో కమండలాన్ని పట్టుకుని కర్ర పట్టుకుని నిలబడి ఉంటాడు. అంటే ఆయనకి ఎప్పుడు జ్ఞానం 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 ధర్మం ఇవే కావాలి. అందుకే ఆయన దేవసేనకి ఆధ్యక్షం వహిస్తాడు. దేవసేన అంటే ఎక్కడో ఉంటుంది అనుకోకండి, ఇక్కడే మంచి గుణములు ఏ ఉన్నాయో వాటిని రక్షించి అసుర గుణములను పడగొడతాడు. 2 ఉంటాయి, ఓ చెడ్డ బుద్ధి ఉంటుంది, ఓ మంచి బుద్ధి ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే చెడ్డ బుద్ధిని పారద్రోలుతాడు, మంచి బుద్ధిని నిలబెడతాడు. సూర్యోపాసన చేసినటువంటి వారికి చెడు బుద్ధులు పోతాయి, మంచి బుద్ధులు నిలబడతాయి. మంచి బుద్ధులు ఉద్దీపనం అయినటువంటి కారణం చేత ధర్మ మార్గంలో ముందుకి ప్రయాణం చేసి వాళ్ళు పొందవలసినటువంటి స్థితిని పొందుతారు. కాబట్టి ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు తత్వతః ఏది చేస్తాడో అదే సూర్యనారాయణమూర్తి కూడా చేస్తున్నాడు. కాబట్టి ఆయనే సుబ్రహ్మణ్యుడు స్కందః. అంతేకాదు ఆయన అమిత్రాణం భయకరో, ధర్మ వ్యతిరేకులైన వారికి పరమభయంకరమైనటువంటి స్వరూపంతో కనపడతాడు. సుబ్రహ్మణ్యుడు రాక్షస సేన మీదకి యుద్ధానికి కడితే క్రౌంచ పర్వతాన్ని భేదించాడు, తారకాసుర సంహారం చేశాడు. రాక్షసుల యొక్క ప్రాభవాన్ని తగ్గించి దేవతా సైన్యములకు సంతోషాన్ని చేకూర్చాడు. ఆయన ఎలా అయితే రాక్షస సంహారం చేస్తాడో అలాగే అసుర గుణములను, మనలో ఉన్నటువంటి చెడు బుద్ధులను పోగొడతాడు. సూర్యుడిని ఉపాసన చేస్తే, రోజు సూర్యుడికి నమస్కారం చెయ్యడం అలవాటు అయిందనుకోండి, ఆసురీ ప్రవృత్తి పోతుంది. ఎలా పోతుందండి అని అడక్కండి, నేను ఒక్కటి చెప్తాను, మీరు జాగ్రత్తగా వింటే పట్టుకుంటారు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? వాడు ఉన్నాడు అని నమ్మడమేనా? ముందు వాడు ఉన్నాడు, నాకు మీరంటే చాలా భక్తి అనుకోండి. మీరంటే మీ అందరూ కూడా ఒక్కరుగా భావన చేసుకోండి. మీరంటే చాలా భక్తి. మీరు నా ఎదురుగుండా కూర్చున్నారు అలాగా,
నేను మీ ఎదురుగుండా కూర్చున్నాను. మీరు నా ఎదురుగుండా కూర్చుని ఉండగా ఒకవేళ నాలో ఏదైనా పొరపాటు ఆలోచన వచ్చినా నేను ఒక తప్పుడు పని చేయగలనా మీ ఎదురుగుండా? చేయలేను. అయ్యి బాబోయ్, ఆయన ఉన్నారు, ఆయన ఎదురుగుండా మా గురువుగారే కూర్చున్నారు అనుకోండి, ఉదాహరణగా మా గురువుగారు అలా కూర్చున్నారు. నేను ఆయన ఎదురుగుండా ఓ తప్పుడు పని నేను చేయగలనా? చేయలేను. అయ్యి బాబోయ్, గురువుగారు ఉన్నారు, అసలు తప్పుడు ఆలోచన రాదు, గురువుగారు ఉన్నారు. కాబట్టి ఆలోచనలు పొందిగ్గా ఉంటాయి. వాడు ఉన్నాడు అన్నది నమ్మితే అది లోపల నిజంగా సత్యంగా నిలబడితే అది భక్తి. పొద్దున్న స్నానం చేసి తువ్వాలు కట్టుకోవడానికి, తువ్వాలు కట్టుకుని అగరత్తు తిప్పడానికి అయితే నేను దాని జోలికి రాలేను. వాడు ఉన్నాడని నమ్మగలిగితే అది భక్తి. ఏష, ఇవన్నీ వాడిలో ఉన్నాయి. వాడు ఎప్పుడున్నాడు? ఎప్పుడూ ఉన్నాడు, పగలు ఉన్నాడు, రాత్రి చంద్రబింబంగా ఉన్నాడు. వాడు చూడండి ఎప్పుడైనా ఉందా? ఎప్పుడూ వాడి సమక్షంలోనే ఉన్నాం. వాడు ఉన్నాడన్నది నమ్మకం అయితే, వాడు ఉన్నాడన్నది నిజమైతే, వాడు ఉన్నాడన్నది నువ్వు నమ్మినదైతే తప్పు ఎలా చేస్తావు? ఆయన ఎదురుగుండా చేయనా నేను? ఆయన చూస్తుండగా ఒక్కనాటికి చేయను. ఎందుచేత అంటే ఆయన చూస్తున్నాడు మహానుభావుడు. అందుకే కర్మసాక్షి లోకంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను రక్షిస్తాడని నమ్మకం పెట్టుకుని వెళ్ళిపోయారు పెద్దలు. నిజంగా కూడా మీకు నేను పరమ సత్యం చెప్తున్నా. పెద్దలైన వారు, ఆ భక్తి కలిగినటువంటి వారు ఒక్కసారి ఆయనను ఉద్దేశించి ఒక్క మాట చెప్తే ఆయన అలా వశవర్తి అయి అనుగ్రహిస్తాడు కూడా. ఎన్నో సందర్భాల్లో నిరూపణమైంది. అంతటి మహానుభావుడు అయినప్పుడు చెడ్డ గుణములు పోవాలి అంటే ఎలా పోతాయి నాకు చెప్పండి. అసలు నేను భగవద్గీత పుస్తకాలు 100 తెచ్చి ఇక్కడ టేబుల్ నిండా పెట్టేసినా నేను లంచం తీసుకోకుండా భగవద్గీత నా చేయి పట్టుకోగలదా? రామాయణం పట్టుకోగలదా? పట్టుకోలేదు. కానీ ఎవడు నా లెక్క కడుతున్నాడో, ఎవడు నేనేం చేస్తున్నానో చూస్తున్నాడో వాడు దీన్ని అడుగుతాడు తర్వాత, ఇందులో ఎన్నాళ్ళు ఉంటాను? మహా అయితే ఇంకో 25 ఏళ్ళు ఉంటానంతే, తర్వాత అయినా వదిలిపెట్టాలా? ఇప్పుడు నువ్వేం చేసావో నాకు తెలీదా? సాయంకాలాలు ప్రవచనమును నువ్వేం చేసావు నేను చూడలేదా అని అడిగాడు అనుకోండి, వాడు నేనేం చేయాలి? ఏం చెప్పాలి? తెలియని వాడు చేస్తే ఒకెత్తు, చెప్పి నువ్వేం చేసావురా, చెప్పడం ఎందుకు, నువ్వు చేయడం ఎందుకురా, ఎవరో చూడలేదనుకుంటున్నావా అని అడగడా? అడిగినప్పుడు నేనేం చెప్పను? నాకెందుకు వచ్చిన గొడవ? ఆయన అనుగ్రహం ఉంటే నాకు చాలు, ఇవన్నీ నన్ను రక్షించవు, అది రక్షిస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ కారణం చేత చెడు గుణములు తొలగుతాయి? వాడు ఉన్నాడన్న భావన తొలగిస్తుంది. వాడు ఉన్నాడని నమ్ముతున్నావు, వాడికి నమస్కారమో పెడుతున్నావు, వాడెదురుగుండానే చేయకూడని పనులన్నీ చేస్తున్నావు. అప్పుడు నువ్వు ఉన్నాడని నమ్మావా, లేడని నమ్మావా? వాడు లేడని చెప్పి తప్పు చేసేసిన వాడు ఉన్నాడని తప్పు చేసిన వాడికన్నా 1,000,000 రెట్లు మంచివాడు. వాడు లేడన్నాడు, వాడు లేడు, ఈశ్వరుడు లేడన్నాడు. వాడు ఈశ్వరుడు లేడంటున్నాడు, లేడన్నాడు కాబట్టి తప్పు చేశాడు అనుకోండి, కనీసం ఆయనలో చిత్తశుద్ధి ఉంది. ఏమిటంటే లేడన్నాడు, లేడనే నమ్మి బతుకుతున్నాడు. నువ్వు ఉన్నాడంటున్నావు, ఉన్నాడన్నవాడివి, మరి ఉన్నాడన్నవాడు ఉన్నాడన్నట్టు నువ్వు బతకట్లేదుగా. తప్పు ఎవరిది? వాడిదే, నీదే? నాదే ఎక్కువ తప్పు. కాబట్టి నీ చేయను తప్పది, అలా బ్రతకూడదు అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు రాక్షస గుణములు తగ్గడము సాధ్యమవుతుందా అవదా నాకు చెప్పండి. ఏష గుళ్ళో ఉన్నారండి అంటే ఏమోనండి, బొమ్మండి, చెక్కించారండి, తీసుకొచ్చారండి, ప్రతిష్ఠ అన్నారండి, చైతన్యం ఉందో లేదో నాకేం తెలుసండి, నా ఎదురుగుండా ఓ పండు తినలేదండి అంటారు.